కోనసీమ రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించిన అమలాపురం నియోజకవర్గం ఇప్పుడు అంతర్గత విభేదాలతో వార్తల్లో నిలుస్తుంది. సాధారణ ఎన్నికల తర్వాత పార్టీ ఓటమి నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో స్థానికంగా ఆధిపత్య పోరు మరింత ముదిరినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం అమలాపురం వైసీపీలో 3 వర్గాలు స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో పార్టీ కేడర్ తీవ్ర అయోమయంలో పడింది. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబం ఒకవైపు, మాజీ ఎంపీ చింతా అనురాధ మరోవైపు, వ్యాపారవేత్త వైసీపీ నేత కుంచే రమణారావు ఇంకోవైపు తమ రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తూ ఉండటంతో అమలాపురం వైసీపీ రాజకీయాలు కోనసీమ జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. గత ఎన్నికల అనంతరం వైసీపీ అధిష్టానం అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను మాజీ మంత్రి పినేపి విశ్వకుమార్ కుమారుడు పినేపి శ్రీకాంత్కు అప్పగించింది. యువనాయకుడిగా శ్రీకాంత్ను ముందుకు తీసుకురావాలని పార్టీ భావించినప్పటికీ స్థానికంగా ఆయన నాయకత్వానికి పూర్తిస్థాయి అంగీకారం లభించడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశ్వరూప్ మంత్రిగా ఉన్న సమయంలో అణచివేతకు గురయ్యామనే భావనలో ఉన్న కొందరు నేతలు ఇప్పుడు శ్రీకాంత్ ఎదుగుదలను సులభంగా అంగీకరించడానికి సిద్ధంగా లేరని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తండ్రి రాజకీయ వారసుడిగా కాకుండా సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నారు. యువతను ఆకర్షించేలా కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు పెట్టడం, స్థానిక సమస్యలపైన స్పందించడం వంటి అంశాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. అయితే అదే సమయంలో ఆయనకు సొంత పార్టీలోనే ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ రాజకీయ సమీకరణాల్లో మాజీ ఎంపీ చింతా అనురాధ కీలక పాత్రలోకి వచ్చారు. గతంలో పినేపే విశ్వరూప్ మంత్రిగా ఉన్న సమయంలో ప్రోటోకాల్ సమస్యలు, వర్గపోరు కారణంగా ఆమె రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల అనంతరం అనురాధ పూర్తిగా తన వ్యూహాన్ని మార్చుకున్నారు. గతంలో విశ్వరూప్ వర్గం దూరం పెట్టిన క్యాడర్ను ఇప్పుడు ఆమె తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ వర్గాలను కలుపుకుంటూ అనురాధ తనదైన శైలిలో బల ప్రదర్శన చేస్తుండటం వైసీపీ అంతర్గత రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. గ్రామస్థాయి నాయకులతో భేటీలు, కార్యకర్తల సమావేశాలు, ప్రజా సమస్యలపై స్పందన వంటి కార్యక్రమాల ద్వారా ఆమె తన ప్రభావాన్ని పెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. దీంతో అమలాపురం వైసీపీలో అసలు నాయకత్వం ఎవరిది అన్న ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది. ఇక చింతా అనురాధ దూకుడు పట్ల ఇన్ఛార్జ్ పినేపి శ్రీకాంత్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఆమె కార్యకలాపాలపై ఆయన ఇప్పటికే 3 సార్లు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించిందే తప్ప ఎవరిపైన కఠినంగా నిర్ణయం తీసుకోలేదనే తెలుస్తోంది. దీంతో అనురాధ రాజకీయ చురుకుదనం మరింతగా పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బయటకు మాత్రం ఇద్దరు పార్టీ కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, పార్టీ సమావేశాలు, సామాజిక కార్యక్రమాల్లో ఒకే వేదికను పంచుకుంటున్నారు. కానీ లోపల మాత్రం తీవ్ర అంతర్గత పోటీ కొనసాగుతోందని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. నవ్వుల వెనుక నరకం అన్నట్లుగా పరిస్థితి ఉందని స్థానిక నాయకుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇద్దరికి భిన్నంగా మూడో శక్తి ఎదుగుతున్నారు కంచె రమణారావు. వైసీపీ ఆవిర్భావం నుంచి పినేపే విశ్వరూప్ కు అత్యంత సన్నిహితుడిగా, విధేయుడిగా గుర్తింపు పొందిన రమణారావు కాలక్రమేణా ఆయనతో విభేదాలు పెంచుకున్నారని తెలుస్తోంది. గతంలో విశ్వరూప్ తన రాజకీయ ప్రభావంతో రమణారావును అణగదొక్కారనే టాక్ అప్పట్లోనే వినిపించింది. కేసుల పరంగా ఇబ్బందులు పెట్టారని, పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కకుండా చేశారనే అసంతృప్తి రమణారావు వర్గంలో ఇప్పటికీ ఉందని చెప్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో వైసీపీ టికెట్ కోసం రమణారావు తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీ ముఖ్య నేతలు, ముఖ్యంగా మిథున్ రెడ్డి వర్గం నుంచి హామీలు వచ్చినప్పటికీ చివరికి అవి కార్యరూపం దాల్చలేదని ఆయన అనుచరులు అంటున్నారు. అయినప్పటికీ రమణారావు వెనక్కి తగ్గలేదు. ఆర్థికంగా బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న ఆయన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అవసరమైనప్పుడు అండగా నిలుస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రమణారావు పూర్తిగా స్వతంత్ర శైలిలో రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇన్ఛార్జ్ శ్రీకాంత్ నిర్వహించే కార్యక్రమాలకు ఆయన హాజరు కావటం లేదు. అదే సమయంలో శ్రీకాంత్ కూడా రమణారావుకు పెద్దగా ఆహ్వానాలు పంపటం లేదని తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి వస్తుందనే ఆశతో తన క్యాడర్ను కాపాడుకుంటూ రమణారావు నిశ్శబ్ద వ్యూహంతో ముందుకు వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ
ఈ ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు అమలాపురం వైసీపీని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పార్టీ క్యాడర్ స్పష్టంగా 3 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు శ్రీకాంత్ వర్గం, మరోవైపు అనురాధ వర్గం, ఇంకోవైపు రమణారావు అనుచరులు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఎవరికి మద్దతిస్తే భవిష్యత్తులో రాజకీయంగా ఎవరి నుంచి ఇబ్బందులు వస్తాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. పార్టీని సమన్వయం చేసి బలమైన నాయకత్వం లేకపోవడం కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోందని స్థానిక రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి అమలాపురం వైసీపీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ 3 ముక్కలాట పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అంతర్గత వర్గపోరు మరింత పెరగటం నాయకత్వానికి సవాల్గా మారింది. ఈ విభేదాలను వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది? ముగ్గురు నేతల మధ్య సమన్వయం సాధ్యం అవుతుందా, లేక ఈ పోరు మరింత ముదురుతుందా అన్నదే ఇప్పుడు కోనసీమ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.